ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 63. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తెలుగు తాత్పర్యము. ఈ శ్లోకం ముందు శ్లోకంలో ప్రారంభమైన మనిషి పతన క్రమానికి ముగింపుని వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు: కోపం వల్ల మోహం అనగా వివేకం కోల్పోవడం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన తరువాత మనిషి పూర్తిగా పతనమవుతాడు. ఇది మానవ మనస్సు ఎలా క్రమంగా తన శక్తిని కోల్పోతుందో తెలియజేసే గొప్ప మానసిక సత్యం. పతన క్రమం దశలవారీగా ఎలా ఉంటుందంటే, నెంబర్ 1 క్రోధం అనగా యాంగర్. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం మనశ్శాంతిని నాశనం చేస్తుంది. నెంబర్ 2 సమ్మోహం మీన్స్ డిల్యూషన్. కోపం వచ్చినప్పుడు ఏది సరైనది ఏది తప్పు అనే విచక్షణ తగ్గిపోతుంది. మనిషి ఆవేశంతో ఆలోచించడం ప్రారంభిస్తాడు. నెంబర్ 3 స్మృతి విభ్రమం మీన్స్ లాస్ ఆఫ్ రైట్ మెమరీ. ఇక్కడ స్మృతి అంటే కేవలం జ్ఞాపక శక్తి కాదు. ధర్మం, గురువుల బోధనలు, జీవిత లక్ష్యం, గత అనుభవాలు ఇవన్నీ మర్చిపోవడం. నెంబర్ 4 బుద్ధినాశం మీన్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వివేకం పూర్తిగా పనిచేయదు. ఏది మంచిది ఏది చెడ్డది అనే నిర్ణయం తీసుకునే శక్తి నశించిపోతుంది. నెంబర్ 5 ప్రణశ్యతి మీన్స్ డౌన్ఫాల్. తప్పు నిర్ణయాలు, తప్పు మాటలు, తప్పు పనులు జీవితాన్ని దెబ్బతీస్తాయి. సంబంధాలు, ఆరోగ్యం, గౌరవం, ఆధ్యాత్మిక పురోగతి అన్నీ నష్టపోవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తనకు పదోన్నతి రాకపోవడంతో తీవ్ర కోపానికి గురయ్యాడు అనుకోండి. కోపంతో సహోద్యోగులతో అరుస్తాడు. కోపంతో సహోద్యోగులపై అరుస్తాడు. తరువాత ఆవేశంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. తన విధులను సరిగా చేయలేడు. చివరకు ఉద్యోగాన్నే కోల్పోవచ్చు. ఈ సంఘటనలో భగవద్గీత చెప్పిన క్రమం స్పష్టంగా కనిపిస్తుంది. కోరిక వల్ల కోపం, కోపం వల్ల మోహం, మోహం వల్ల స్మృతిభ్రంశం, స్మృతిభ్రంశం వల్ల బుద్ధినాశం, బుద్ధినాశం వల్ల చివరకు పతనం జరుగుతుంది. ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనస్సును రక్షించుకోవడం ఎంత ముఖ్యమో బోధిస్తున్నాడు. మనస్సులో కోరికలు పెరగకుండా చూసుకుంటే కోపం పుట్టదు. కోపం లేకపోతే మోహం ఉండదు. అప్పుడు బుద్ధి నిర్మలంగా ఉంటుంది. అందుకే భక్తి, ధ్యానం, జపం, సత్సంగం, భగవద్గీత అధ్యయనం మనస్సును పవిత్రంగా ఉంచుతాయి. ఆచరణలో ఈ శ్లోకం చెప్పే బోధన ఏమిటంటే, కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి. నెంబర్ 2 మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రతిరోజు ధ్యానం చేయాలి. నెంబర్ 3 భగవంతుని నామస్మరణ కోపాన్ని తగ్గిస్తుంది. నెంబర్ 4 నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించాలి. నెంబర్ 5 కోరికలను నియంత్రించడం ద్వారా కోపానికి మూలాన్నే తొలగించవచ్చు. हिंदी तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण मनुष्य के पतन की पूरी प्रक्रिया बताते हैं. क्रोध से मोह उत्पन्न होता है. मोह से स्मृति भ्रमित हो जाती है. स्मृति के भ्रम से बुद्धि का नाश हो जाता है और बुद्धि नष्ट होने पर मनुष्य का पतन हो जाता है. पतन का क्रम. नंबर 1 क्रोध
इच्छा पूरी ना होने पर क्रोध आता है। नंबर 2 मोह, सही और गलत की पहचान कम हो जाती है। नंबर 3 स्मृति भ्रंश, अर्थात धर्म और जीवन के उद्देश्य को भूल जाना। नंबर 4 बुद्धिनाश, अर्थात विवेक समाप्त हो जाता है। नंबर 5 पतन, अर्थात गलत निर्णय और दुख। जीवन के लिए शिक्षा, क्रोध पर नियंत्रण रखें, मन को भगवान में लगाए, ध्यान, जप और सत्संग से मन शुद्ध होता है। विचारों और इच्छाओं को प्रारंभ में ही नियंत्रित करें। इंग्लिश तात्पर्य। In this verse, Lord Krishna completes the chain of psychological and spiritual downfall that began in verse 62. From anger comes delusion. From delusion, loss of right memory. From loss of memory, the destruction of discrimination. And when discrimination is destroyed, one is ruined. This verse shows how a single uncontrolled emotion can gradually destroy a person's character and life. The complete chain of downfall. Number 1. Anger means krodha, means desire is obstructed leading to anger. Number 2. Delusion means sammoha, means anger clouds judgment and distorts perception. Number 3. Loss of right memory means smriti vibhrama, means one forgets moral values, spiritual teachings and life's true purpose. Number 4. Destruction of intellect means buddhinasha, means the power to discriminate between right and wrong is lost. Number 5. Ruin, अर्थात प्रणश्यति, अर्थात wrong actions and decisions lead to personal, moral and spiritual destruction. Imagine a driver who becomes angry during an argument on the road. Anger clouds his thinking. He forgets the importance of safety. He makes reckless decisions. Those decisions may result in a serious accident. This simple example reflects the profound truth taught in this verse. Number 1. Control anger before it controls you. Number 2. Observe your thoughts and desires at an early stage. Number 3. Practice meditation, prayer and mindfulness daily. Number 4. Keep your intellect clear through self-discipline and devotion. Number 5. Remember that inner peace is the foundation of wise decisions. The essence of this verse is uncontrolled anger leads to delusion, loss of wisdom, and ultimately one's downfall. By mastering desires and keeping the mind fixed on God, a person preserves clarity, wisdom, and lasting peace.